హలో వెల్కమ్ టు శ్రీనివాస్ మీడియా. ద రూలర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ విధ్వంసం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. 8వ రోజు కలెక్షన్ చూసుకున్నట్లయితే 10 కోట్లు దాటింది. ఓవరాల్ వరల్డ్ వైడ్ 310 కోట్లు మేకర్స్ ఖచ్చితంగా పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారు. ట్రేడ్ వర్గాల దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 278 నుంచి 285 వరకు ఉండొచ్చు అంటున్నారు. సో మేకర్స్కి ట్రేడ్ వర్గాలకి 20 సిఆర్ ఎలాగూ డిఫరెన్స్ ఉంటది కనుక 310 కన్ఫర్మ్ చేసుకున్నాం మన ప్రెడిక్షన్ నుంచి. సో దసరా సెలవుల్ని ఉపయోగించుకుని ఓజీ మంచి హోల్డ్ని కొనసాగించింది. కానీ ఇది ఓజీకి వచ్చిన హైప్ కి సినిమా తీసిన విధానానికి ఏమాత్రం సంబంధం లేని కలెక్షన్స్ అని కన్ఫర్మ్ గా నాకు తెలుసు, మీ అందరికీ తెలుసు, పవర్ స్టార్ ఫ్యాన్స్ కి వాళ్ళ అభిమానాలకు కూడా తెలుసు. ఇంత అభిమానాన్ని కూడగొట్టుకుని ఇంత హైప్ ఉన్న సినిమాని రియల్ గా ఏ హీరో అయినా సరే క్యాష్ చేసుకుంటారో, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో పాల్గొని ఈవెంట్ చేసుకుంటా తన మూవీని పబ్లిసిటీ చేసుకుంటారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి టైం లేకపోవడం వల్ల ఈ సినిమా చేరుకోవలసిన రీచ్ చేరుకోలేకపోతుంది. లేకపోతే ఇప్పటికే 500 కోట్లు దాటేసి 700 కోట్ల వరకు వెళ్ళవలసిన కంటెంట్ ఉన్న సినిమా ఇది. అటువంటి హైప్ ఉన్న దాన్ని వాడుకోలేకపోవడం చాలా దురదృష్టకరం. అందుకనే బాలీవుడ్ సైడ్ నుంచి కలెక్షన్ స్టడీగానే ఉన్నా ప్రమోషన్స్ లేకపోవడం వల్ల రోజుకి 1 కోటి వరకు అలా కలెక్షన్స్ మెల్లగా కొనసాగుతున్నాయి. అది కూడా బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వితౌట్ పాన్ ఇండియా రిలీజ్, వితౌట్ ప్రమోషన్స్ తో 2025 లో హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీ కూలీ ఉంది, 500 కోట్లు దాటింది. సెకండ్ మూవీ వార్ 2 ఉంది, 400 కోట్లు దాటింది. థర్డ్ మూవీ 314 కోట్లు టాలీవుడ్ నుంచి సంక్రాంతికి వస్తున్న విక్టర్ వెంకటేష్ గారిది ఉంది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది 3వ స్థానంలో చేరుకోబోతుంది. మరి దసరా సెలవుల్ని అడ్వాంటేజ్ తీసుకుని ఇంతవరకు కలెక్షన్ చేసింది. టికెట్ సేల్స్ అయ్యి ఉన్నాయి. ఆ టికెట్ సేల్స్ తగ్గించి మరి ప్రజలకు అందుబాటులో పెడితే మరికొన్ని కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎంత లేదన్నా 500 కోట్ల మార్కు టచ్ చేస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా మొట్టమొదటి 500 కోట్లు టచ్ చేసిన సినిమాగా నిలబడుతుంది, చరిత్ర సృష్టిస్తుంది. ఓజీతోనే ఉక్కిరిబిక్కిరైపోతున్నారు ఫ్యాన్స్, అభిమానులు. మళ్ళీ ఓజీ 2 అనౌన్స్ చేశారు. అందులో ప్రభాస్ గారు సాహోతో లింక్ ఉండబోతుందంటే ఇంకా థియేటర్లు బద్దలైపోతాయి, శవాలు వేసిపోతాయి, విస్ఫోటనం, విధ్వంసం అంటున్నారు. ఈ అయిపోయి తట్టుకోలేకుండా ఉంటే మధ్యలో సందీప్ వంగ గారితో మెగాస్టార్ చిరంజీవి గారు, ప్రభాస్ గారు కలిసి తీయబోతున్నారనే న్యూస్ సంచలనం అయిపోయింది. సోషల్ మీడియా అంతా తగలబడిపోతుంది. ఈ మూమెంట్ లో ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ గా చిరంజీవి గారిని మళ్ళా చూడబోతున్నాను అనమాట. మరి తండ్రి కొడుకులు కొట్టుకుంటారా, లేకపోతే తండ్రి కొడుకు ఆపోజిట్ లో ఉంటుందా, లేకపోతే ఆయన వేరే పాత్రలో ఈయన వేరే పాత్రలో ఉండి కలపడతారో తెలియదు. కానీ ఇద్దరు కొట్టుకోవడం అయితే ఖాయం. అది కన్ఫర్మ్ చేసేస్తారు సందీప్ వంగ గారు. సో ప్రభాస్ గారితో ఇటు పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్నారు, ఇటు చిరంజీవి గారు యాక్ట్ చేస్తున్నారు. మిగిలింది ఎవరు? రామ్ చరణ్ గారు. ఓజీ 2లోనే ఓజీ 3లోనే మళ్ళా వాళ్ళిద్దరిని పెట్టి మళ్ళా తగలబెట్టేస్తారు. సుదీప్ గారు, సందీప్ వంగ గారు కలిసి మెగా ఫ్యాన్ ఆడు కూడా మొదలెట్టేశారు.